ముస్తఫా గారు మాట్లాడతారు. మేడం గారు లోకలే వీళ్ళందరూ మీకు మంచి మెజారిటీ గెలిపిస్తారు మేడం, అది గ్యారంటీ ఇస్తున్నా నేను. ఎందుకంటే మీ మనసు వెన్న కాబట్టి, పిలవగానే పలుకుతారు కాబట్టి, ఎక్కడ పడితే అక్కడ మీ మినిస్టర్ గారు ఉన్నప్పుడు బండి ఆపి సమస్యని కనుక్కున్నారు కాబట్టి ఈ తాడికొండ నియోజకవర్గంలో మంచి మెజారిటీ గెలిపిస్తారని చెప్పేసి కోరుతున్నాం. ఓకే, అదేవిధంగా ఈరోజు సామాజిక సాధికార బస్సు యాత్ర మరి మీరు చూశారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం పెద్దది. మనసులో కోరిక ఉండాలి, ఆశయం ఉండాలి. ఎలాంటి ఆశయం? మా అబ్బాయి పెద్దోడవుతాడు, రేపు ఉద్యోగం చేస్తాడు, రేపు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కోరిక ఉంటుంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, ప్రతి ఒక్కరికి విద్య కావాలి, ఈ రాష్ట్రంలో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం అవ్వాలని ఆయన కోరిక, ఆశయం. అందుకనే ఆయన ఆశయంతో ముందుకెళ్తారు కాబట్టి మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో ప్రయత్నాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం. ఆ ప్రయత్నం ఏంటి? పేదరికాన్ని పారదోయాలి. పారదోయాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. భవిష్యత్తు బాగుండాలంటే పిల్లలు బాగా చదవాలి. చదివితే రేపు పొద్దున ఈ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా చదువుకోవచ్చు, మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి డబ్బులు వస్తాయి. అలాంటి ప్రయత్నం చేసే మన ముఖ్యమంత్రి అదేవిధంగా ఆరోగ్యం గురించి మీరు చూడండి, ఎక్కడ చూసినా గుంటూరులోనే చూస్తే కనీసం 16 హాస్పిటల్ కట్టినుండే, పక్కన 2-3 కిలోమీటర్ల హాస్పిటల్ మాట. అంటే ఆరోగ్యపరంగా ప్రజల మంచి ఉద్దేశంతో ఆయన ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెట్టి మన జీవితాల కోసం, మన కోసం కష్టపడుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని మీ అందరూ తెలియజేస్తున్నా, రాబోయే కాలంలో మంచి మెజారిటీ గెలిపించాలి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి మీరందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఎన్ని విధాలుగా అందరికీ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా, మరి గతంలో అయితే నువ్వు ఏ పార్టీ ఒక నీకు కాదు ఆయనకి. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా ఎవరైనా సరే ఎవరికి ఇబ్బంది ఉందో, ఎవరికి రాలేదో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి చెప్పిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మీ అందరూ తెలియజేస్తుంది. ఎందుకంటే టైం తొందరగా ముగిస్తాను, ఇంకా చెప్పాలని కోరిక ఉంది. మరి చూశారు, మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి ముస్లింలకి ఎక్కడ మంత్రి పదవి ఇవ్వలేదు. మరి అలాంటి ముఖ్యమంత్రికి ఏ విధంగా మనం సపోర్ట్ చేస్తాం? అందుకనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు గొప్పవి కాబట్టి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించవలసిందిగా. అదేవిధంగా మా మినిస్టర్ గారు చాలా హృదయం మంచిది, మంచి వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తి కోసం ఈ తాడికొండ నియోజకవర్గంలో అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలపరచవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్, జై జగన్. ఇంకొక